హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో ఒక స్పెషల్ వ్లాగ్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే నా ఫ్యామిలీని మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో, మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల నేను కొత్త వీడియో ఏదైనా పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. రీసెంట్‌గా మా బాబాయ్ వాళ్ళ కూతురిది మ్యారేజ్ జరిగిందని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేశాను కదా! ఆ మ్యారేజ్ రోజుదనమాట ఈ వీడియో. నేనైతే ఆ రోజు వీడియోస్ కూడా ఎక్కువగా షూట్ చేయలేదనమాట. దీనివల్ల మీకు అర్థమైపోయే ఉంటుంది మేమెంత బాగా ఎంజాయ్ చేశామో అనేసి. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదామా? ఇక్కడ వీళ్ళొచ్చేసి నా మేనమామ, అత్త అనమాట. అంటే అమ్మ వాళ్ళ అన్న, వదిన. ఇంకిక్కడ వీళ్ళొచ్చేసి నా కజిన్స్ అనమాట. ఆంటీ వాళ్ళ పిల్లలు. ఇంకిక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఫస్ట్ చెల్లనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ అలాగే పర్పుల్ కలర్ శారీ వచ్చేసి అమ్మ వాళ్ళ లాస్ట్ చెల్లనమాట. ఆ రోజు మా చిన్నోడు ఎందుకో అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నాడనమాట. సో, అందుకే నేనైతే షూట్ చేయలేదు. ర్యాండమ్‌గా తీసిందే పోస్ట్ చేసేస్తున్నాను. ఇంకా మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి మా ఇంటికొచ్చాము. ఇంకిక్కడ మా మామయ్య అయితే మా అందరికొచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ తోటి ఫన్ చేస్తున్నాడనమాట. మా అందరికైతే మా మామయ్య తోటి ఫుల్ ఫన్ అనమాట. ఇంకలా కొంచెం సేపున్న తర్వాత అందరం కలిసి నైట్ డిన్నర్ చేస్తున్నాం. ఆ రోజు ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం మా అత్తయ్య చేసిందనమాట పాపం. ఎక్కడికి వెళ్ళినా సరే లైక్ ఆంటీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా, లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అంతా ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం అత్తది. అండ్ అలాగే మా అమ్మ వాళ్ళ రెండవ చెల్లిదనమాట. అంటే ఎక్కువగా ఫుడ్ ప్రిపరేషన్ వరకు వాళ్ళిద్దరనమాట. ఇంకా మిగిలిన వర్క్స్ ఇంకా మిగిలిన వాళ్ళు చేస్తారనమాట. మా అత్త వరసకి మా అమ్మ వాళ్ళకి, మా ఆంటీ వాళ్ళకి వదిన అయినా వాళ్ళందరితో అయితే సొంత చెల్లెలులాగా ఉంటుందనమాట. నాకైతే వాళ్ళని చూస్తే ఎప్పుడూ వదిన ఆడబిడ్డలాగా అస్సలనిపించదు. సొంత అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారనమాట అందరూ. నాకు తెలిసినంత వరకు కొంతమందనమాట మ్యారేజెస్ చేసే ముందు అమ్మాయి పేరెంట్స్ ఆడబిడ్డ ఉండకూడదు. ఒకవేళ ఆడబిడ్డ ఉన్నా కూడా తోడికోడలు ఉండకూడదని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా! నాకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే తోటికోడలంటే ఒక ఇంటికి కోడలే, ఆడబిడ్డ అంటే ఒక ఇంటికి కూతురే. ఇదేదో పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అన్నట్టుగా ఉందా? ఐ థింక్ కొంతమందికైనా అర్థమైందనుకుంటున్నాను. ఏదైతే ఏంటి ఉన్నదే చిన్న లైఫ్. ఉన్నంతలో అందరూ హ్యాపీగా ఉండండి. ఇక అందరూ డిన్నర్ చేసేసి మా మామయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారనమాట. ఇంక మా అమ్మ, మా నాన్న అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకిక్కడ మా అత్త అయితే మాకొచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఇవే అని చెప్పేసి చూయిస్తుందనమాట. నాకైతే అందరూ ఒకేసారి అలా వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ అలాగే అందరూ అలా వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపిచ్చింది. ఇంకింతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా ఫ్యామిలీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.